ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వడ్డీ కాసులవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈరోజైతే పూజ ఈ విధంగా అయిపోయింది. పొద్దున్నే స్టార్ట్ చేసి చాలా టైం పట్టింది. అంతా డీప్ క్లీనింగ్ చేసుకొని విగ్రహాలను కూడా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అభిషేకం చేసుకొని మళ్ళీ అలంకరణ చేసేసుకున్నాను అండి. హలో, ఈరోజు అయితే పప్పుచారు చేశాను. నిన్న పప్పు వేసినప్పుడు అఖిల అడిగారు అనమాట, అమ్మ పప్పుచారే చేయట్లేవు, ఒకసారి పప్పుచారు చేయి అంటే, సొరకాయలు ములక్కాయలు ఏమి లేవు, నేను అవి వేసి చేస్తేనే పప్పుచారు బాగుంటుంది, ఉత్తగా అయితే తినాలనిపించదు అని చెప్పాను. అయితే నిన్న బయటికి వెళ్ళినప్పుడు మార్కెట్కి వెళ్ళేసి ములక్కాడలు, సొరకాయలు, క్యారెట్ అన్నీ తీసుకొచ్చాను, వెజిటేబుల్స్. అయితే పప్పుచారు చేసా. అంతకుముందు ఎప్పుడూ అడిగాడు అనమాట, అమ్మ ఈ మధ్యాహ్నం మిల్ మేకర్తో రకరకాల రెసిపీస్ చేస్తున్నావు కదా, ఇంతకుముందు చేసినట్టుగా మిల్ మేకర్ ఫ్రై అయితే చేయట్లేవు కదమ్మ, ఒకసారి మిల్ మేకర్ ఫ్రై చేయమ్మా అన్నాడు. అలా అనేసి అఖిల్ కోసము ఇష్టమైనటువంటి ఈ యొక్క మిల్ మేకర్ ఫ్రై అయితే చేసిన. కొంచెం అంటే కొంచెం 1 టీ స్పూన్ ఆయిల్ చాలు, అంతకు మించి అస్సలు అవసరం లేదు. నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు వాటర్ నానబెట్టేసుకున్నాను. వేడి నీళ్ళు కూడా అవసరం లేదు, నార్మల్ వాటర్లో వేసేస్తే అవే మంచిగా నానిపోతాయి. యాక్చువల్గా నేను కర్రీలలో లేదంటే పులావ్లో పెద్ద మిల్ మేకర్ వాడతాను, ఫ్రై కోసం మాత్రం బుజ్జి మిల్ మేకర్స్ చేసి చాలా బాగుంటుంది. నిజంగానే చాలా రోజులు అవుతుంది అసలు ఏం కర్రీస్ లేకపోయినా కానీ మేము ఇంతకుముందు మా ఇంట్లో అమ్మవారి ఇంట్లో మా చెల్లె చేస్తున్నప్పుడు అలా మిల్ మేకర్ ఫ్రై చేసేసి దానికి అంచుకు చారు చేస్తుండే. చారు అంటే చింతపండు రసంలో మనం చింతపండు పీసుకున్నటువంటి వాటర్ ఉంటుంది కదా, దాంట్లో కొంచెం పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్ సన్నగా చాప్ చేసేసి వేసి దాంట్లో అంతే ఇంకా ఉప్పు వేసేస్తుండే. తాలింపు ఉండదు, ఏమి ఉండదు, ఆనియన్స్ మాత్రం సన్నగా చాప్ చేసి వేస్తుండే. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. సో ఫస్ట్ టైం చూసి ఏంటి ఇలా కూడా చేస్తారా అనుకుని టేస్ట్ చూసాక మాత్రం చాలా బాగుంది. ఎందుకండి ఫస్ట్ కొంచెం ఇలా ఎడ్జెస్కి అంటుకున్నట్టు అనిపిస్తుంది అంతే. తర్వాత మళ్ళీ ఇంకేం అంటుకోదన్నమాట, ఎందుకంటే వేడి మీద ఉన్నప్పుడు ప్యాన్ ఇలా కొంచెం మందంగా ఉన్నటువంటి ఇనుప కడాయిలో వేసుకున్నాం అనుకుని తొందరగా ఫ్రై అయిపోతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇనుప కడాయిలో చేసుకుంటే మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. ఇంకోండి పచ్చడి కూడా ఇంక లాస్ట్కి అయిపోవడానికి వచ్చింది. అన్నం అయిపోయింది, దించేసాను. ఇప్పటి నుండో ఆకలి దంచేస్తూ ఉంది. ఇటు వంట చేస్తూ మొన్న మురుకులు చేసింది, ఆ మురుకులు తింటూ వంటనైతే చేసేసాం. హాయ్ అండి, హలో. ఈరోజైతే మన ఇంట్లో పప్పుచారు అనమాట. మీరు ఎంతమందికి పప్పుచారు ఇష్టం? పప్పుచారు చేసినప్పుడు అంచుకి ఏం చేసుకుంటారో చెప్పండి. పప్పుచారు చేస్తే ఇంకా కర్రీ ఏం చేయలేదనమాట, పప్పుచారు. దానికి సైడ్ డిష్గా ఏం చేశాను అంటే మిల్ మేకర్ ఫ్రై చేశాను, బాగుంటుంది. మిల్ మేకర్ ఫ్రై, అప్పడాలు ఉన్నాయి, వడియాలు ఉన్నాయి, తర్వాత చల్లమిరపకాయలు కూడా ఉన్నాయన్నమాట. దాంతోపాటు ఉప్పావ, అల్లపావ ఇవి కూడా ఉన్నాయి. కాబట్టి ఇంక ఇదే అనమాట ఈరోజు లంచ్కి. మీకు పప్పుచారు చేసినప్పుడు సైడ్ డిష్గా ఏది ఇష్టం చెప్పడం మర్చిపోదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేస్తూ ఉంటాను సైడ్ డిష్గా. ఈసారి ఇది చేశాను కదా, ఇంకొకసారి ఆలూ ఫ్రై కానీ అలా చేస్తూ ఉంటాను అనమాట. పప్పుచారు మంచిగా చిన్న మంట పైన పెట్టేసి మంచిగా మరగనియ్యాలి. ఈ యొక్క పప్పుచారు పైన వచ్చేటువంటి ఈ యొక్క తేట ఉంటుంది చూసారా, ఇదైతే టేస్ట్ చాలా బాగుంది. ఇదైతే అస్సలు పొంగలేదు, గుర్తుపెట్టుకోండి. కొంచెం ఇంట్లో ఎవరికైనా ఫీవరిష్గా ఉంది, నోరు టేస్ట్గా లేదు అన్నప్పుడు ఈ యొక్క పప్పుచారు పైన వచ్చే పొంగు ఉంటుంది చూడండి, అది పెడితే మంచిగా ఇష్టంగా తింటారనమాట. ఇది మాత్రం అస్సలు పొంగలేదు, గుర్తుపెట్టుకోండి. అందుకే స్టవ్ పెద్దగా పెట్టకుండా చిన్నగా పెట్టేసుకొని మధ్యలో మధ్యలో ఇది కాలిపోతూ దీంట్లో మిక్స్ అయ్యేలాగా చేసుకుంటూ ఉండాలి. నాకైతే చాలా ఇష్టం పప్పుచారు. పప్పుచారు అంటే దాంట్లో ఎక్కువగా సొరకాయలు, ఎక్కువగా ములక్కాడలు, క్యారెట్స్ అవన్నీ ఎక్కువగా వేస్తేనే టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. క్యారెట్స్ వేసుకున్నాను, క్యారెట్స్ చిన్నగా కట్ చేస్తే కాబట్టి ఇలా అన్నప్పుడు కిందికి వెళ్ళిపోతుంది. సొరకాయలు, ములక్కాడలు అయితే పెద్ద కట్ చేశాను. ఇది ఇంకొక 5-10 మినిట్స్ మంచిగా మరగనిద్దాం. ఇది మంచిగా డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు దాంట్లో ఉప్పు కారం వేసేసుకోవాలంతే. అంతకుమించి ఇలా ఏమి ఉండదు చేయడానికి, డ్రై అవ్వాలంతే అది. ఇదిగోండి ఈరోజైతే మిల్ మేకర్ ఫ్రై చేశాను, అది మంచిగా డ్రై అయిపోయిన తర్వాత స్టవ్ బంద్ చేసేసాను. స్టవ్ బంద్ చేసి కారం వేసుకుంటే ఆ యొక్క వేడికి ఈ యొక్క కారం అంటే దానికి పడుతుంది. ఆల్రెడీ కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. ఒక 2 నిమిషాలు ఉంచేసామనుకోండి, ఈ యొక్క వేడికి మంచిగా క్రిస్పీగా ఉంటుంది తెలుసా, సూపర్గా ఉంటుంది. మీరు ఎంతమందికి ఇష్టం చెప్పడం మర్చిపోవద్దు. సూపర్గా ఉంది. ఇది దేని కాంబినేషన్ అంటే పప్పుచారు అనమాట. పప్పుచారు ఇదిగోండి ఈ లెవెల్ వరకు ఉండేది, మంచిగా మరిగింది.
ఇలా మరిగితే పప్పుచారు సూపర్గా ఉంటుంది. ఇంకా స్టవ్ బంద్ చేద్దాం. పప్పుచారు కూడా ఈరోజైతే మన ఇంట్లో లంచ్ పప్పుచారు, మిల్ మేకర్ ఫ్రై. ఇంతే. ఇంకా దీన్ని స్టవ్ బంద్ చేసినాక దీంట్లోనే ఉంచేసేయండి. ఈ వేడికి మంచి క్రిస్పీగా అయిపోతాయి. హాయ్ అండి, హలో. ఈరోజైతే నేను రోస్టెడ్ ఎగ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం అయితే కోడిగుడ్లను ఉడకబెట్టేసుకున్నాను. ఉడకబెట్టిన తర్వాత వాటికి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి, లేదంటే పేలుతాయి అన్నమాట. పైన మంచి కలర్ వచ్చేంతవరకు రోస్ట్ చేసాను. నాకైతే ఇవి రోస్ట్ చేసిన ప్రతిసారి నాకైతే మా ఎంఎస్సి హాస్టలే గుర్తొస్తుంది. సిడిసి కాలేజ్ వరంగల్, అదే ఆ ప్లేసే గుర్తొస్తుంది అనమాట. ఆ హాస్టల్లో చేసేవాళ్ళు చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. అది ఉడికేటప్పుడు అలా వేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది. ఆ లోపల మనం ఆనియన్స్ కట్ చేసుకుందాం. బాగుంటుంది ఈరోజు చేసే రెసిపీ. ఇదిగోండి, ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత కొంచెం పసుపు వేద్దాము. పసుపు వేస్తే ఆ యొక్క ఎగ్స్ మంచి కలర్ వస్తాయి. నేను అంతగానే ఘాట్లు పెట్టుకున్నా కానీ 2 సార్లు చిట్టింది అనుకుంటున్నాను. దగ్గర నేను ఆనియన్స్ ఈయన నిలబడి కట్ చేసేటప్పుడు చిట్టుతుందా అని అంతా కట్ చేశాక ఒక్క నిమిషం అడిపోయినా పోయేసరి చిట్టింది. అయినా కానీ చేతి మీద మొహం మీద పడింది అనమాట. అందుకే మనం ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఒక్క 2 నిమిషాలు మంచిగా అనేసుకొని కొంచెం అంటే కొంచెం చిల్లీ పౌడర్ వేసుకుందాం, కారం పొడి వేసుకుందాము. ఇక్కడ దానికి కొంచెం కారం పడితే కలర్ మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక్క 2 నిమిషాలు అంతే. కారము, ఉప్పు, పసుపు ఇవి 3 వేసి కలర్ వచ్చిన తర్వాత వేసుకోవాలి ఇవి, లేదంటే మాడిపోతుంది. వీటిని ఒక చిన్న గిన్నెలకు మార్చుకుని నేను ఒక 3 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. ఎందుకంటే ఇది చపాతీకి తర్వాత అన్నంలోకి రెండింటికి కాంబినేషన్ అనమాట. నైట్ డిన్నర్లోకి యాక్చువల్గా పప్పుచారు చేశాను. మార్నింగ్ పప్పుచారు చేసేసి మిల్ మేకర్ ఫ్రై చేశాను. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నైట్ డిన్నర్కి మార్నింగ్ రైస్ ఇదిగోండి దీంట్లోకి వెళ్ళి ఆయిల్ తీసేసాను. ఆయిల్లోకి వెళ్ళి ఆనియన్స్ తీసేసిన తర్వాత గుడ్లు తీసేసిన తర్వాత దీంట్లోనే కొంచెం ఆవాలు జీలకర్ర వేసేసి, ఇంత ఆయిల్ చాలు, ఇంక ఇంతకు మించి అవసరం లేదు. ఆవాలు జీలకర్ర వేసి అవి కొంచెం చిటపట్లాడుతున్నప్పుడు ఈ యొక్క ఆనియన్స్ కూడా వేసి ఇవి మంచిగా కలర్ వచ్చేంత వరకు మగ్గనిద్దాం. నేను ఆనియన్స్ ఎక్కువగా ఎందుకు తీసుకున్నానంటే చపాతీ కాంబినేషన్ కూడా కావాలి కాబట్టి నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఈ రెసిపీ చేయక చాలా ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు కరోనా ముందు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు స్పాట్లట్ కోసం కావాలి ఎగ్ రెసిపీ ఇలా చెయ్యు అంటే అప్పుడు 20 eggs or 30 eggs అనుకుంటా 30 eggsతో చేసి ఇచ్చాను. చాలా ఇయర్స్ అవుతుంది, దగ్గర 6-7 ఇయర్స్ అవుతుంది. ఈరోజు ఎందుకో ఇలా చేయాలని గుర్తుకొచ్చింది అనమాట. మా హస్బెండ్కి ఇష్టం ఇలా ఎగ్ కర్రీ. ఇది మంచిగా మగ్గనిద్దాము, మూత పెట్టేసి మగ్గుతూ ఉంటాయి. ఆనియన్స్ ఇలా మంచిగా దగ్గరికి రానివ్వాలి. అప్పటి వరకు మంచిగా మూత పెట్టి మధ్యలో 2-3 సార్లు మంచిగా కలిపేసాను. తర్వాత ఇప్పుడు ఫైనల్గా అల్లం వెల్లిగడ్డ పేస్టు ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది, ఒకవేళ లేకపోతే నార్మల్గా వేసుకునే పర్లేదు. కొంచెం పసుపు, ఇవి 2 పచ్చివాసన పోయిన వరకు ఒక్క 2 నిమిషాలు అటు ఇటు అనేసి తర్వాత దీంట్లో మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మరొక్క 2 నిమిషాలు ఉంచేసి అప్పుడు ఇంకోండి కారం వేసుకుందాము. కొంచెం స్పైసీగా తినాలి అనిపిస్తుంది, అందుకని కారము. తర్వాత కచ్చపచ్చగా దంచుకున్నటువంటి పల్లీలు, కొబ్బరి పొడి ఉంటే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అది లేదు కాబట్టి పల్లీలు కొంచెం కచ్చపచ్చగా దంచేసుకున్నాను. అమ్మా తర్వాత నీకు ఎందుకమ్మా నీ పన్ను చేసుకోవే. ఇదిగోండి, ఇది మంచిగా ఒక 2 నిమిషాలు మంచిగా మగ్గనిద్దాము. మగ్గిన తర్వాత కొంచెం వాటర్. ఇదిగోండి, తర్వాత దీంట్లో కొంచెం ధనియా పౌడర్ కూడా వేసేసి, ధనియా పౌడర్ వేసుకున్నాక మంచిగా ఏం చేయాలంటే ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసి దీన్ని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా రోస్ట్ చేసుకుంటే ఆ యొక్క టేస్ట్ సూపర్గా ఉంటుందో గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ వేసి, ఈ యొక్క వాటర్ మంచిగా నేను ఓన్లీ 1 టీ గ్లాస్ వేసాను, అంతే సరిపోతాయి వాటర్.
ఈ యొక్క వాటర్ ఉడుకుతూ ఉన్నప్పుడు మనము ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ ఉన్నాయి కదా, అవి వేసుకుందాం. ఇంకొని 6 ఎగ్స్ అయితే మంచిగా రోస్ట్ చేసి పెట్టేసాను. ఇంకొని ఇవి ఇలానైనా వేసుకోవచ్చు, లేదు అంటే వాటిని పీసెస్ అయినా చేయొచ్చు, మన ఇష్టం. చూసారా ఎంత బాగుందో రోస్టెడ్ ఎగ్. చూడడానికి కాదు, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాము. ఇదిగోండి, వీటిని ఇలా అయినా ఉంచేసుకోవచ్చు, లేదంటే కొంచెం చిన్న పీసెస్ లాగానే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వీటి లోపలికి మనం వేసిన మసాలా వెళ్ళాలి, అందుకోసమని ఇలా ఒక్కొక్క దాన్ని 4 పీసెస్ లాగా కట్ చేస్తున్నాను. ఓకేనా, ఇదే మనకు నైఫ్, ఈ యొక్క సరాతమే. వీటిని ఇలా రివర్స్ చేసేసామనుకోండి, మనం వేసిన మసాలా అంతా ఈ యొక్క ఎగ్ పట్టేసి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, చపాతీతో తిన్నా, అన్నంతో తిన్నా, దేనికి తిన్నా బాగుంటుంది. ఎందుకంటే మనకి చపాతీ తినాలంటే కొంచెం వీటి కూడా మసాలా పడితే బాగుంటుంది కదా, అందుకోసం. కొన్ని అడ్డంగా రావట్లేవు, అందుకే నిలువ చేస్తే చూడండి అది బ్రేక్ అయిపోయింది. ఇంకా మనం రోస్ట్ చేసేసాం కదా, డ్రై అయిపోతుంది, గట్టిగా అయిపోతుంది కదా, అందుకని ఇలా చేసేసి మరొక 2 నిమిషాలు మంచిగా వీటిని మిక్స్ చేసేద్దాం. మిక్స్ చేసేస్తే మంచిగా అంత మసాలా అంతా పట్టేస్తుంది వాటికి. వీటిని ఇలా టర్న్ చేసి పెట్టేసేయాలి, అప్పుడే వాటికి మంచి మసాలా పడుతుంది. అండి హలో, ఈరోజు అయితే మన ఇంట్లో ఎగ్ కర్రీ, ఈ విధంగా బాయిల్ చేసినటువంటి ఎగ్ని రోస్ట్ చేసి కర్రీలా చేసేది. ఇది చపాతీతో తినొచ్చు, అన్నంతో తినొచ్చు. అన్నంలోకి అయితే పప్పుచారు ఉందన్నమాట, పప్పుచారుకి అంచుకి ఇది, చపాతీకి కూడా అనమాట, 2. ఫ్రెండ్స్ హాయ్ అండి హలో, ఈరోజు నైట్ డిన్నర్కి అయితే చపాతీకి కాంబినేషన్ ఏం చేసినా చూద్దాం. మార్నింగ్ అయితే పప్పుచారు మిల్ మేకర్ ఫ్రై చేశాను, ఇప్పుడు డిన్నర్కి అయితే చపాతీ వేసేసాను అనమాట. కొంచెం రైస్ ఉంది, ఆ రైస్తో పప్పుచారు, దాంతోపాటు మనిషికి 2 చపాతీలు, కొంచెం పెరుగు వైట్ రైస్ వస్తుంది. దాని కాంబినేషన్ ఏంటంటే బాయిల్ ఎగ్ చేసేసి దాన్ని కొంచెం ఆనియన్స్ వేసేసిన తర్వాత రోస్ట్ చేసుకున్నటువంటి ఎగ్ వేసుకున్న సూపర్ టేస్టీగా ఉంటుంది. కానీ అఖిల్కి అయితే ప్లేట్లో కూడా పెట్టి ఇచ్చేసాను, అఖిల్ తింటా ఉంటే ఇంకా మిగిలినవి చేసేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మీ ఇంట్లో డిన్నర్కి ఏం చేస్తారో చెప్పడం మర్చిపో. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఈరోజైతే ఎగ్ కర్రీ విత్ చపాతీ అని చెప్పాను కదా, అఖిల్ అయితే తినేస్తూ ఉన్నాడు. టేస్ట్ ఒకసారి చూసేసి ఎలా ఉందో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి హలో. ఈరోజైతే మన ఇంట్లో డిన్నర్కి చపాతీ అనమాట, చపాతీ విత్ ఎగ్ కర్రీ. మీరు ఎంతమందికి ఎగ్ కర్రీ అంటే ఇష్టం చెప్పడం మర్చిపోవద్దు. మా వాడికైతే ఎగ్ కర్రీ అంటే అస్సలు ఇష్టం ఉండదు, చిన్నప్పటి నుంచి కూడా. ఆ ఎగ్గుని ఇప్పుడు కనిపించేలాగా పెడుతుంది కదా, ఒకప్పుడైతే చిన్నప్పుడు ఎగ్ అంటే కనిపించకుండా పెట్టేదాన్ని. ఎలా అంటే ఎగ్గును బాయిల్ చేసి దాన్ని స్క్రంబుల్ కొబ్బరి గీరేదంతా గీరేసి అన్నంలో కలిపి కానీ, చపాతీ పిండిలో కలిపి కానీ చపాతీలు చేసి ఇచ్చేదాన్ని, అన్నంలో కలిపి కానీ తినిపించేదాన్ని. లేదంటే ఎగ్ని స్క్రంబుల్డ్ ఎగ్లా చేసేసి మొత్తం దాన్ని స్మాష్ చేసి పెట్టడం కానీ, ఉడికినటువంటి ఎగ్ని చేతితో స్మాష్ చేసి అలా రకరకాలుగా చేసేదాన్ని. ఇప్పుడు కూడా అంతే, ఎగ్ అస్సలు నచ్చదు, కానీ దగ్గరుండి మరీ తినిపిస్తా అనమాట. నా చేతితో తినిపించకుండా తిను అని మోటివేట్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్గా ఒకే రకంగా కాకుండా మార్చి పెడతా ఉంటాను. ఎందుకంటే ఎగ్ మన ఆరోగ్యానికి చాలా మంచిది, అందరికీ తెలిసిందే కదా. ఎగ్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఎదిగే పిల్లలకి ప్రోటీన్ చాలా అవసరం, మనకు అవసరం, దాంతోపాటు పిల్లలకి చాలా అవసరం. అందుకోసమని ఇదిగోండి, ఇప్పటిదాకా అంత ఎగ్ కర్రీ వదిలేశారు కదా, ఇప్పుడు నా కోసం అయితే తినేసిన. ఎందుకంటే ఎగ్ చాలా మంచి, మనిషికి 2 ఎగ్స్ అని పెట్టేశాను, కానీ సగం ఎగ్ కూడా అయిపోలేదన్నమాట. ఇప్పుడైతే మొత్తానికి అయితే తినేశాడు. పిల్లలకి ఏదైనా తినని ఐటమ్ ఉంటే వాళ్ళకి తినేలాగా చేస్తూ, దాంతోపాటు దాని యొక్క ఉపయోగాలు ఏంటి, తింటే వచ్చేటువంటి లాభాలు ఏంటి, తినకపోతే ఆరోగ్యానికి ఎలాంటి సమస్యలు వస్తాయని చెప్తూ తినిపించాలని నేను అనుకుంటాను. చిన్నప్పటి కూడా అదే చేస్తాను అనమాట. కొట్టి తిట్టి చెప్తే పిల్లలకు అర్థం కాదు,